ఎమర్జెన్సీగా డబ్బు అవసరం వచ్చినప్పుడు గోల్డ్ లోన్ తీసుకోవాలా లేదా పర్సనల్ లోన్ తీసుకోవాలా అనే డౌట్ చాలా మందిలో కనిపిస్తుంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ లోన్ తీసుకోవాలి అనేది వ్యక్తిగత పరిస్థితులు, అవసరాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. అవి మరేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. గోల్డ్ లోన్ విషయంలో ప్రధాన ప్రయోజనం తక్కువ వడ్డీ రేటు, బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం వల్ల బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తక్కువగా రిస్క్ గా భావిస్తాయి. అందువల్ల పర్సనల్ లోన్ తో పోలిస్తే వడ్డీ సాధారణంగా తక్కువగా ఉంటుంది. అదనంగా గోల్డ్ లోన్ త్వరగా మంజూరీ అవుతుంది. ఇక క్రెడిట్ స్కోర్ ప్రభావం తక్కువగా ఉంటుంది. అత్యవసరంగా తక్కువ ఖర్చుతో డబ్బు అవసరమైనప్పుడు ఇది అనుకూలంగా ఉంటుంది. అయితే బంగారం తాకట్టు పెట్టాల్సి ఉండడం ప్రధాన లోపంగా నిపుణులు చెబుతున్నారు. చెల్లింపులు ఆలస్యమైతే బంగారం వేలం వేయబడే ప్రమాదం కూడా ఉంటుంది. మరోవైపు పర్సనల్ లోన్ పూర్తిగా అన్సెక్యూరిటీ రుణం, ఎలాంటి తాకట్టు అవసరం లేకుండా బ్యాంకులు మంజూరు చేస్తాయి. అందువల్ల బంగారం లేదా ఆస్తి లేకుండా తీసుకోవచ్చు. వినియోగంలో కూడా పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కానీ దీనిపై వడ్డీ రేటు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. అయితే క్రెడిట్ స్కోర్ బలంగా లేకపోతే రుణం మంజూరు కావడం కష్టమవుతుంది లేదా వడ్డీ మరింత పెరుగుతుంది. నిపుణుల సూచన ప్రకారం తక్కువ వడ్డీతో త్వరగా రుణం కావాలి అనుకునేవారు, బంగారం అందుబాటులో ఉన్నవారు గోల్డ్ లోన్ వైపు మొగ్గు చూపవచ్చు.